ఆసియా కప్ ఫైనల్లో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. భారతీయుల మది దోచుకున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మ్యాచ్ తర్వాత లోకేష్ కు విజయ స్మారకంగా తన క్యాప్ పై సంతకం చేసి ఇచ్చారు. లోకేష్ అన్నా ఇది నీకోసమే అంటూ తిలక్ వర్మ కమెంట్స్ చేశారు. ఆయన గిఫ్ట్ కి మంత్రి నారా లోకేష్ పరవశించిపోయారు. ఏపీలో క్రికెట్ కు మంచి రోజులొచ్చాయి. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని నారా లోకేష్ సంస్కరిస్తున్నారు. అంతర్జాతీయంగా క్రీడాకారుల్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐసీసీ చైర్మన్ జైషాతో లోకేష్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే టాలెంట్ ఉన్న క్రీడాకారులకు చేయూత అందేలా మంత్రి నారా లోకేష్ అడుగు వేస్తున్నారు. Dear Lokesh Anna, lots of love. This for you. Dear Lokesh Anna, lots of love. This for you. Dear Lokesh Anna, lots of love. This for you. Dear Lokesh Anna, lots of love. తిలక్ వర్మ అందించిన గిఫ్ట్ గురించి అలాగే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అంటే ముఖ్యంగా ఏదైతే కనుక చూస్తే ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మొదట కనుక చూసుకుంటే ఏదైతే ముందు బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ చాలా తక్కువ స్కోర్ అంటే భారత్ నియంత్రించినటువంటి పరిస్థితి ఉన్నా కూడా తర్వాత ఏదైతే భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇదే ముందు స్వల్పంగా కొన్ని వికెట్లు పడడం, ఆ తర్వాత ఏదైతే తెలుగు తేజమైనటువంటి తిలక్ వర్మ చాలా అనూహ్యమైనటువంటి రీతిలో తన సత్తాని చాటాడు. దేశవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేటువంటి విధంగా కూడా తిలక్ వర్మ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఉంది. ఏదైతే కనుక చూస్తే మ్యాచ్ అనంతరం కూడా తిలక్ వర్మ చేసినటువంటి ఒక వీడియో నెట్టింట చాలా వైరల్గా మారింది. తన క్యాప్ మీద సంతకం చేసి లోకేష్ అన్న ఇది మీకోసమే అని చెప్పడంతో అటు లోకేష్ కూడా దాన్ని తిరిగి ట్వీట్ చేయడం, లోకేష్ కూడా దాన్ని చాలా పరవశించిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి దానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలన్నింటినీ కూడా చేస్తుంది. అటు మెరుగైనటువంటి క్రీడాకారులు, ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా సత్తా చాటేటువంటి విధంగా కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇది చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో తిలక్ వర్మ లాంటి క్రీడాకారులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత, వారందరినీ కూడా వెలికి తీయాల్సినటువంటి బాధ్యత, మట్టిలో ఉన్నటువంటి అంటే వారి క్రీడా నైపుణ్యాన్ని వెలుగు చేసేందుకు కొన్ని ఏదైతే మంచి కోచెస్ కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, మంచి స్టేడియంస్ కావచ్చు, వారికి కావాల్సినటువంటి నెట్ ప్రాక్టీస్ కావచ్చు, ఫిజియోస్ కావచ్చు, అందరూ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసీనేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్నికలు కూడా జరిగాయి. ఒక జనరల్ బాడీ ఫామ్ చేశారు. ఎలాంటి బడ్జెట్ను క్రికెట్కు కేటాయించాలనేటువంటి దానిపైన, అదేవిధంగా ఎలాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలంటే ఇప్పటికే చాలామంది క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్రికెట్ ఆడేటువంటి వారిలో మెరుగైనటువంటి ఆటతీరును రాష్ట్రం తరపున ఎవరు కనబరిస్తే వారందరినీ కూడా జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ జరిగేటువంటి క్రమంలో ఇదంతా కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తిలక్ వర్మ ఆడినటువంటి ఇన్నింగ్స్ మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఖచ్చితంగా లోకేష్ ఏదైతే చెప్తా ఉన్నారో ఆ చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా ఇదంతా కూడా కార్యరూపం దాల్చినటువంటి తర్వాత లోకేష్ ఖచ్చితంగా జైషాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఐసీసీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవిలో జైషా ఉన్నాడు. భారత్ అన్ని క్రికెట్ బోర్డుల కన్నా కూడా అత్యంత ప్రామాణికం కలిగినటువంటిది, అదేవిధంగా అత్యంత సంపన్నంగా కలిగినటువంటి క్రికెట్ బోర్డు ఏదైనా ఉందంటే అది బీసీసీఐ, భారత్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా లోకేష్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వారందరికీ చేయూతనిస్తూ ఇలాంటి క్రీడాకారులందరినీ కూడా ఉత్సాహపరిస్తే మాత్రం ఖచ్చితంగా వారందరూ కూడా ఇలాంటి ప్రయత్నం అంతా చేస్తారు. రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి కూడా ఉపయోగపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ విషయం అంతా కూడా చూడాల్సినటువంటి అవసరంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.